వివాహ బంధం పార్ట్ 20. స్నేహ అలా చిన్నగా అరిచిన నిద్రలో ఉన్న అర్జున్ ఒక్కసారిగా ఉలికిపడి లేచి స్నేహ కళ్ళల్లో నీళ్లు చూడగానే కంగారుగా డాక్టర్ అని అరిచాడు. అది ఐసీయూ అన్న విషయం కూడా పట్టించుకోకుండా అర్జున్ అరిచిన అరుపుకి అప్పటి వరకు స్నేహ దగ్గర డ్యూటీలో ఉన్న నర్స్ కంగారుగా వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చింది. అర్జున్ గురించి ఒక్కరోజులోనే అర్థం కావడంతో కంగారుగా వచ్చిన డాక్టర్ స్నేహను చెక్ చేసి పెయిన్ కిల్లర్ ఇంజెక్ట్ చేసి ఆమె స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చూసుకోమని చెప్పి నర్సుని అక్కడే ఉండమని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. నర్స్ కూడా అప్పటికే స్నేహను జాయిన్ చేసినప్పుడు అర్జున్ విశ్వరూపం చూడడంతో అర్జున్ ముందు ఉండడానికి కూడా భయపడి కాసేపటి క్రితం వరకు ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోయింది ఆమె. డాక్టర్స్ నర్స్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోగానే అర్జున్ అప్పటికే డాక్టర్ చేసిన ఇంజెక్షన్ వల్ల మత్తుగా నిద్రపోతున్న స్నేహను చూసి ప్రేమగా ఆమె తల నిమిరి మొదటిసారి ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టి కాసేపు నీకేమవుతుందో అన్న భయం నన్ను ఊపిరి కూడా తీసుకొనివ్వలేదు స్నేహ. చాలా సఫికేట్ ఫీల్ అయ్యాను. డాక్టర్ నీకేం కాలేదు, నువ్వు సేఫ్గానే ఉన్నావని చెప్పాకే నేను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాను. కానీ ఆ క్షణమే నువ్వంటే నాకెంత పిచ్చో నాకు అర్థమైంది. ప్రేమ అంటే రెండు మనసుల కలయిక అని నేను అర్థం చేసుకోవడానికి ఇదిగో ఇంత టైం పట్టింది. నీ మీద ఉన్న ఇష్టం ఎప్పుడు ప్రేమగా మారిందో తెలియదు, కానీ నువ్వు లేకపోతే నేను లేను అని మాత్రం నాకు అర్థమైంది. ఇన్ని రోజులు నా గతం, నా భయాలు, నా అపోహలు, నా మనసులో నీకున్న స్థానాన్ని గుర్తించనివ్వలేదు స్నేహ. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు లేకపోతే నాకు ఈ జీవితమే వద్దనిపిస్తుంది. నువ్వు నాకు కావాలి స్నేహ. నువ్వు లైఫ్ లాంగ్ నాకు కావాలి. ఇన్నాళ్ళు నా అనవసర భయాలతో నిన్ను దూరం పెడుతూ నీ మనసుని ఎంత కష్టపెట్టానో నాకు తెలుసు స్నేహ. నా వల్లే కదా నువ్వు ఇలా తిండి తినడం మానేసి నా మీద బెంగతో ఇలా తయారయ్యా అంటూ కల తప్పిన స్నేహ మోమును చూసి బాధపడుతూ మొదటిసారి మనసులో ఉన్న భారమంతా దిగేంత వరకు మౌనంగా రోధిస్తూనే ఉన్నాడు అర్జున్. 2 గంటల తర్వాత స్నేహ నెమ్మదిగా కళ్ళు తెరిచేసరికి ఎవరితో కాల్ మాట్లాడుతున్న అర్జున్ స్నేహ నిద్ర లేవడం చూసి కాల్ కట్ చేసి తన నుండి మొహం తిప్పుకున్న స్నేహను చూసి బాధగా ఇప్పుడెలా ఉంది స్నేహ అని అడిగాడు. అతని ప్రశ్నకు ఎంతసేపైనా స్నేహ నుండి సమాధానం రాకపోవడంతో అర్జునే స్వయంగా స్నేహ మోహాన్ని తన అభిముఖంగా తిప్పుకొని వాలిన ఆమె కనురెప్పలను చూస్తూ నన్ను చూడు స్నేహ అన్నాడు బాధతో జీరపోయిన గొంతులో. అతని గొంతులోని బాధ ఇన్ని రోజుల నుండి అతని ప్రవర్తన వల్ల గడ్డకట్టుకొని పోయిన తన మనసుని కరిగించే ప్రయత్నం చేస్తున్నా మొండిగా అతని వైపు చూడకుండా మౌనంగానే ఉంది స్నేహ. ఇంతలో ఏమైందమ్మా స్నేహ అంటూ అశోక్ గారి గొంతు వినిపించేసరికి చప్పున తల తిప్పిన స్నేహకు రూమ్ డోర్ దగ్గరే ఆగిపోయి కంగారుగా తన వైపే చూస్తున్న అశోక్ గారు, మీరా, గోకుల్ కనిపించారు. స్నేహకి స్పృహ రాగానే ఎప్పటికైనా ఇంట్లో విషయం చెప్పడం తప్పదు అని భావించి గోకుల్కి కాల్ చేసి స్నేహకి చిన్న యాక్సిడెంట్ అయింది అని మాత్రమే చెప్పాడు అర్జున్. అందుకే అశోక్ గారు, మీరా స్నేహను అలా చూసి అంత కంగారు పడ్డారు. వాళ్ళని చూడగానే స్నేహ బలవంతంగా ఒక నవ్వు నవ్వి నాకేం కాలేదు తాతయ్య, కంగారు పడకండి అనేసరికి అప్పటికే ఆమె దగ్గరకు చేరుకున్న అశోక్ గారు, మీరా, గోకుల్ స్నేహ తలకి ఉన్న కట్టు చూసి కంగారు పడుతూ అర్జున్ని ఏమైంది అని అడిగారు. అప్పటికి కానీ స్నేహను తను ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరో గుర్తుకు రాలేదు. గుర్తొచ్చిన మరుక్షణం అసలు తను అతని నుండి తప్పించుకొని హాస్పిటల్కి ఎలా వచ్చిందో, పైగా అర్జున్ తన దగ్గర ఎలా ఉన్నాడో అర్థం కాక భయంగా అర్జున్ వైపు చూసేసరికి అర్జున్ ఎప్పుడూ లేనిది చిన్న చిరునవ్వుతో స్నేహను చూసేసరికి స్నేహ తడపడుతూ తన చూపు మరల్చుకుంది. అర్జున్ అశోక్ గారిని కాసేపు అక్కడే ఉండమని చెప్పి గోకుల్కి సైగ చేయడంతో గోకుల్ మీరాని కూడా అక్కడే ఉండమని అతను అర్జున్ వెంటే బయటికి వెళ్ళాడు. బయటకు వెళ్ళిన అర్జున్ కార్ స్టార్ట్ చేయగానే గోకుల్ మారు మాట్లాడకుండా కారులో కూర్చున్నాడు. కానీ మనసంతా ఒకటే ఆలోచన, అసలు స్నేహకు ఏమైంది అని. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అర్జున్ స్టీరింగ్ మీద పట్టు బిగించి డ్రైవింగ్లో స్పీడ్ పెంచేసరికి గోకుల్పై ప్రాణాలపైనే పోతాయేమో అనిపిస్తుంటే భయంగా అర్జున్ వైపు చూశాడు. మూడో కన్ను తెరవడానికి సిద్ధంగా ఉన్న రుద్రుడిలా ఉన్న అర్జున్ని చూడగానే ఎవడికో మూడింది అని అర్థమై కష్టంగా గుండెను గుప్పెట్లో పట్టుకొని కళ్ళు మూసుకున్నాడు గోకుల్. కాసేపటికి కారు ఆగడంతో కళ్ళు తెరిచిన గోకుల్కి తామొక నిర్మానుష్య ప్రదేశంలో ఉన్నామని అర్థం కాగానే అప్పటికే అర్జున్ కారు దిగడంతో తను కూడా వెంటనే కారు దిగేసరికి అర్జున్ కోపంగా వెనుక డిక్కీలో అప్పటికే తను నిన్న కొట్టిన కొట్టుడికి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ వ్యక్తిని కోపంగా బయటకు లాగి పడేసి మళ్ళీ కొట్టబోతుంటే
అప్పటికే అదంతా ఆశ్చర్యంగా, అయోమయంగా, భయంగా చూస్తున్న గోకుల్ వెంటనే తేరుకొని అర్జున్ని చాలా కష్టంగా అతని నుండి దూరం లాగి, అసలు ఎవర్రా వాడు అని అడిగాడు. ఆ ప్రశ్నకు అర్జున్ ఇంకా కోపంగా, నా స్నేహను ఇప్పుడిలా హాస్పిటల్ బెడ్ మీద ఉండడానికి కారణం ఈ రాస్కెలేరా, వీణ్ణి ఊరికి వదిలిపెట్టను అంటూ అప్పటికే కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అతన్ని మళ్ళీ కొట్టబోయే ప్రయత్నం చేశాడు. కానీ అర్జున్ మాటల్లో నా స్నేహ అన్న మాటకు సంతోషంగా ఫీల్ అవుతూ గోకుల్ అర్జున్ని ఆపి ఆ వ్యక్తిని కష్టంగా నీళ్లు కొట్టి స్పృహలోకి తీసుకొచ్చి అసలు ఎవడ్రా నువ్వు అంటూ కోపంగా అడిగాడు. అర్జున్ కూడా అసలు అతనెవరో, అతను ఎందుకు స్నేహను గాయపరచాలి అనుకున్నాడో తెలుసుకోవడం కోసం చాలా కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకొని అతనేం చెప్తాడా అని వెయిట్ చేస్తూ ఉండగా అతను కష్టంగా మాటలు కూడగలుపుకొని భయపడుతూనే నేను స్నేహ వాళ్ళ పెద్ద బావని అని చెప్పాడు. అతనెవరో తెలిసిన మరుక్షణం అర్జున్ రియాక్ట్ అయ్యేలోపు గోకుల్ అతనిలో మిగులున్న ఆ ఓపిక కూడా నశించిపోయేలా చితక్కొట్టి పడేసి వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి అతన్ని వాళ్ళకి అప్పగించి అతను జైలు నుండి పారిపోయిన ఒక ఖైదీ అని వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి హాస్పిటల్ అడ్రస్ షేర్ చేసి అతను స్నేహ మీద చేయబోయిన హత్యా ప్రయత్నం గురించి కూడా చెప్పి సాయంత్రం వచ్చి రిటర్న్ కంప్లైంట్ ఇస్తామని చెప్పాడు. నిజానికి అర్జున్ ఆ వ్యక్తి స్నేహ వాళ్ళ బావ అని తెలియగానే అతను ఎలాంటివాడో, స్నేహ పట్ల అతని ప్రవర్తన ఏంటో, వాళ్ళ అక్క విషయంలో స్నేహ విషయంలో అతను చెయ్యాలి అనుకున్న మోసం, ఇలా పవన్ చెప్పినవన్నీ గుర్తొచ్చేసరికి అతన్ని చంపేయాలని అన్నంత కోపం వచ్చింది అర్జున్కి. కానీ అప్పటికే గోకుల్ రియాక్ట్ అవ్వడంతో ఇక అలాంటి నీచుణ్ణి ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు అర్జున్ మనసు. కాసేపటికే మనసులో ఉన్న కోపం, చిరాకు, అసహనం అన్నీ అక్కడే వదిలేసి ఇద్దరు హాస్పిటల్కి బయలుదేరారు. హాస్పిటల్కి వెళ్ళడమే అర్జున్ డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్నేహను ఇంటికి తీసుకువెళ్ళిపోవాలి అనుకుంటున్న విషయం చెప్పగానే డాక్టర్ షాక్తో లేచి నిలబడి భయపడుతూనే, సార్ మీ వైఫ్ చాలా డేంజరస్ సిచ్యువేషన్ నుండి బయటపడ్డారు. ఆవిడ చాలా వీక్గా ఉన్నారు. అందుకే ఇంకో 2 రోజులు మా అబ్జర్వేషన్లో ఉంచాలి అన్న డాక్టర్ మాట పూర్తి కాకముందే అర్జున్ కోపంగా తన అరచేతిని బలంగా డాక్టర్ ఎదురుగా ఉన్న టేబుల్కి ఆనిచ్చి, డాక్టర్ నా వైఫ్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. తనకి కావాల్సినవి అన్నీ నేను ఇంట్లోనే అరేంజ్ చేస్తాను. డైలీ వచ్చి తనని చెక్ చేసి వెళ్ళండి చాలు అని తను ఎంతవరకు చెప్పాలి అనుకున్నాడో అది మాత్రం చెప్పి అంతే కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్. డాక్టర్ వెళ్తున్న అర్జున్ని చూస్తూ ఇంకా అక్కడే ఉన్న గోకుల్తో, ఇదేం శాడిస్ట్ లవ్ సార్. అయినా ఆయన మోనార్క్ లాగా ఆయన చెప్పాలి అనుకున్నదే కానీ ఎదుటివారి మాట వినే ఆలోచన కూడా లేని మనిషి ఇక ఈ విషయం నాకు చెప్పడానికి ఎందుకు వచ్చినట్టు అని అడిగారు అయోమయంగా. డాక్టర్ మాటలకి గోకుల్ నవ్వుకుంటూ, మా వాడు అంతే డాక్టర్, కోపమైన ప్రేమైన ఎప్పటిది అప్పుడు చూపించేస్తాడు. వాడు ఏదైనా డెసిషన్ తీసుకున్నాడు అంటే బ్లైండ్గా వాడిని ఫాలో అవ్వడం తప్ప మనమేం చేయలేము అని అక్కడి నుండి అర్జున్ దగ్గరికి వెళ్ళాడు. స్నేహను తీసుకెళ్లడానికి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి గంటలో స్నేహను తీసుకుని ఇంటికి బయలుదేరాడు అర్జున్. స్నేహ ఫ్రీగా కూర్చోవాలి అని ఆమెను తన కారులో వెనక కూర్చోపెట్టి ఆమె పక్కనే తను కూర్చుంటే డ్రైవర్కి చాలా స్లోగా జాగ్రత్తగా డ్రైవ్ చేయమని అర్జున్ గట్టి వార్నింగ్ ఇవ్వడంతో డ్రైవర్ భయపడుతూనే వాళ్ళ కారు పక్క నుండి సైకిల్ తొక్కేవాడు కూడా స్పీడ్గా పోతుంటే అతని డ్రైవింగ్కి అతనే జాలిపడుతూ ఎలాగో కష్టపడి ఇంటి వరకు లాక్కు వెళ్ళాడు. గోకుల్ వాళ్ళు వేరే కారులో రావడంతో అర్జున్ వాళ్ళకంటే వీళ్ళు ముందుగానే ఇంటికి చేరుకున్నారు. అశోక్ గారు రాజేతో స్నేహ రూమ్ క్లీన్ చేయమని చెప్పగానే అతను వెంటనే వెళ్ళి స్నేహ రూమ్ నీట్గానే ఉండడంతో బెడ్షీట్ మాత్రం మార్చి కిందకి వచ్చేసరికి అర్జున్ కార్ ఇంటి ముందు ఆగింది. జరిగిందంతా అర్జున్ దరిదాపుల్లో తను ఏర్పాటు చేసిన మనుషుల ద్వారా తెలుసుకున్న లోకేష్ గారు కాసేపు ఆలోచనల్లో పడ్డారు. కానీ వెంటనే రాక్షసంగా నవ్వుతూ, నువ్వు నీ భార్యతో సంతోషంగా ఉండాలి అని చాలా ఆశపడుతున్నావు అర్జున్. కానీ నేను బ్రతికుండగా అది జరిగే పని కాదు. చిన్నప్పటి నుండి నీ నుండి నీ సంతోషాలను ఎలా దూరం చేస్తూ వచ్చాను, ఇప్పుడు నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా భావించే నీ భార్యను కూడా అలానే దూరం చేస్తాను అర్జున్. అప్పుడు ఇంతకంటే బాధను అనుభవిస్తూ చావలేక బ్రతకలేక నువ్వు అనుభవించే నరకం చూస్తూ నేను హాయిగా కన్నుమూస్తాను అనుకొని గట్టిగా నవ్వుతూ అర్జున్ జీవితాన్ని నాశనం చేయబోయే ప్రణాళికను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఇంటికి చేరుకున్న అర్జున్ వెంటనే కారు దిగి, స్నేహ ఇంకా పూర్తిగా కాదు కదా, కాస్త కూడా కోలుకోకపోవడంతో
మరో మనిషి సపోర్ట్ లేక తనని తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది. ఆ బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నంలోనే పడబోతుంటే అప్పటికే కార్ దిగి మరోవైపు వచ్చిన అర్జున్ వెంటనే స్నేహను తన చేతుల్లోకి తీసుకొని రిలాక్స్ స్నేహ, టెన్షన్ పడకు అంటూ అక్కడ ఎవరు ఉన్నారు, తమని ఎలా చూస్తున్నారు అని కొంచెం కూడా పట్టించుకోకుండా డైరెక్ట్గా స్నేహను తీసుకొని తన రూమ్లోకి వెళ్ళిపోయి ఆమెను తన బెడ్ మీద జాగ్రత్తగా పడుకోబెట్టాడు. అర్జున్ చేసిన పనికి కిందున్న గోకుల్ మీరాలు షాక్లో ఫ్రీజ్ అయితే అశోక్ గారి మనసుకి మాత్రం పట్టలేనంత ఆనందం కలిగింది. అటు స్నేహ మాత్రం అప్పటికే ఓపిక నశించి నీరసంతో నిద్రలోకి జారుకోవడం వల్ల అసలు అర్జున్ ఎత్తుకోవడం కూడా స్నేహకు సరిగ్గా తెలియలేదు. స్నేహ నిద్రపోవడం వల్ల అర్జున్ ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పిల్లోస్ అవి సెట్ చేసి బ్లాంకెట్ కప్పి ఆమె పక్కనే బెడ్ మీద కూర్చొని ఆమె తల నిమురుతూ, ఇప్పటి వరకు నీ విషయంలో నాకంటూ క్లారిటీ లేదు స్నేహ. ఆ కన్ఫ్యూజన్లోనే నాకు తెలియక కొంత నేను చాలా ఇబ్బంది పెట్టాను. నా వల్ల నువ్వు బాధపడుతూ కూడా ఎప్పుడూ నా మీద కోపాన్ని చూపించలేదు నువ్వు. నేనేం చేసినా మౌనంగా భరించావే కానీ ఎప్పుడూ నాకు ఎదురు తిరిగే ప్రయత్నం చేయలేదు. నాకు ఒంట్లో బాగోకపోతే నేను నిన్ను విసుక్కుంటున్నా అవేమీ పట్టించుకోకుండా ఒక తల్లిలా నాకు సేవలు చేసి నన్ను మామూలు మనిషిని చేశావు. నాకు నీ అవసరం ఉన్న ప్రతి సిచ్యువేషన్లో నాకు ఒక మంచి ఫ్రెండ్లా తోడున్నావు. ఒక భార్యగా నా విషయంలో అన్ని బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తూ ఉన్నావు. కానీ నేను నిన్ను ఏ విధంగానూ సంతోషంగా చూసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. నీ విషయంలో ఇప్పటి వరకు చాలా మూర్ఖంగా ప్రవర్తించాను స్నేహ. ఐఎమ్ సారీ అని భావోద్వేగంగా ఆమె చేతిని తన నుదుటిని ఆనించుకున్నాడు అర్జున్. చెప్పాలంటే నిన్నటి సంఘటన అర్జున్ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేయడమే కాదు, అసలు తను ఊహించని స్థానంలో తీసుకొచ్చి నిలబెట్టేసరికి అసలు తనేంటో, తనకేం కావాలో ఆ క్షణమే అర్జున్ రియలైజ్ అయ్యాడు. అప్పటి వరకు మనసు మెదడు పొంతన లేకుండా అతని డిస్టర్బ్ చేసిన స్నేహను అలాంటి కండిషన్లో చూసేసరికి రెండూ ఒకే తాటిపై చేరడమే కాదు, ఇక ఎట్టి పరిస్థితులను స్నేహను దూరం చేసుకోకూడదు అన్న స్థిర నిర్ణయానికి వచ్చేశాయి. దాంతో రిలైజ్ అయిన అర్జున్ మనసు స్నేహ తోడుని, ఆమె సంగత్యాన్ని బలంగా కోరుకోవడం మొదలుపెట్టింది. అందుకే అర్జున్ని తను మొదటి నుండి స్నేహతో ప్రవర్తించిన తీరు ఆమెను దగ్గరకు తీసుకోవడానికి అతన్ని ఇబ్బంది పెడుతుంది. అలా అని స్నేహ నుండి దూరం కూడా అతని మనసు ఏమాత్రం తట్టుకోలేకపోతుంది. కారణం ఏ మనిషి అయినా ప్రేమను రియలైజ్ అవ్వకముందు మనసులో ఉన్న మనిషిని దూరం పెట్టగలడు. కానీ ఒక్కసారి రియలైజ్ అయ్యాక ఆ మనిషిని దూరం పెట్టడం తన నుండి ప్రాణం వేరవుతున్నంత బాధను కలిగిస్తుంది. స్నేహను తీక్షణంగా చూస్తూ ఉన్న అర్జున్ని డిస్టర్బ్ చేస్తూ ఆ రూమ్ డోర్ నాక్ చేసిన శబ్దం రావడంతో అటువైపు తిరిగిన అర్జున్కి సంతోషంతో మొహం వెలిగిపోతూ చేతిలో జ్యూస్ గ్లాస్తో గోకుల్ కనిపించేసరికి అర్జున్ విసుగ్గా, ఏంట్రా మీరా దగ్గరకు వెళ్లాల్సిన వాడివి జ్యూస్ గ్లాస్తో నా దగ్గరికి వచ్చావు అని అడిగాడు లేచి నిలబడి షర్ట్ విప్పుతూ. అర్జున్ బిహేవియర్కి గోకుల్ ఏమాత్రం నొచ్చుకోకుండా అదే చిరునవ్వుతో, నువ్వు నిన్నటి నుండి ఏం తినలేదు కదరా, ఈ జ్యూస్ తాగేసి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అనగానే అర్జున్ ఇంకేం మాట్లాడకుండా ఆ జ్యూస్ తాగి ఖాళీ గ్లాస్ గోకుల్ చేతిలో పెట్టి, నేను ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు ఇక్కడే ఉండు అన్నాడు. ఈలోపు స్నేహ నిద్రలేస్తే ఏమైంది, ఇబ్బంది అవుతుందేమో అన్న భయంతో తను నిన్నటి నుండి స్నానం చేయకుండా ఉండడం వల్ల ఇరిటేషన్గా అనిపిస్తుంటే వెంటనే వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి అక్కడే ఉన్న గోకుల్ని చూస్తూ, మీరు భోజనం చేశారా అని అడిగాడు. మొహంలో ఎలాంటి భావం లేకుండా మొబైల్ చూసుకుంటూ. అతని ప్రశ్నకు గోకుల్ మనసులో స్నేహ విషయంలో నీలో ఈ మార్పుని ఎలా తీసుకురావాలిరా అర్జున్ అనుకుంటూ, లేదురా ఇప్పుడు చెయ్యాలి అంటూ అర్జున్నే చూస్తూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. అర్జున్ గోకుల్ వెళ్ళగానే అర్జున్ స్నేహ రూమ్ నుండి ఆమె వస్తువులన్నీ తన రూమ్లోకి తనే షిఫ్ట్ చేసి మొదటిసారి చాలా ఓపిక్గా, అంతకంటే ఇష్టంగా స్నేహకి సంబంధించినవి అన్నీ తన రూమ్లో సర్దిపెట్టి స్నేహ కోసం కొన్ని బట్టలు అలాగే కొన్ని అవసరమైన వస్తువులు ఆన్లైన్లో ఆర్డర్ చేసి తన కబోర్డ్ నుండి ల్యాప్టాప్ తీసుకొని నిన్నటి నుండి పెండింగ్ ఉన్న వర్క్ అంతా క్లియర్ చేసే పనిలో బిజీ అయ్యాడు. చాలాసేపటి తర్వాత బాగా రెస్ట్ తీసుకోవడం వల్ల కాస్త నార్మల్గా అనిపిస్తుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచిన స్నేహకు అర్జున్ ల్యాప్టాప్లో బిజీగా వర్క్ చేసుకుంటూ కనిపించేసరికి అతని నుండి చూపు మరల్చిన స్నేహకు తనున్నది అర్జున్ రూమ్లో అని అర్థం కాగానే తను అక్కడికి ఎలా వచ్చింది అన్న ఆలోచన లేకుండా తను అక్కడ ఉండడం వల్ల అర్జున్కి ఎక్కడ కోపం వస్తుందో అని భయంగా లేచి కూర్చుంది. ఒక్కసారిగా అలా లేచేసరికి తల్లో నరాలు అన్నీ జరుకు తగిలినట్టుగా అయ్యి స్నేహకు గాయమైన చోట నొప్పిని కలిగించేసరికి ఆ నొప్పిని తట్టుకోలేక స్నేహ అమ్మా అంటూ తల పట్టుకుంది. స్నేహ అరుపు విన్న అర్జున్ కంగారుగా తన చేతిలో ఉన్న ల్యాప్టాప్ వదిలేసి అప్పటికే నొప్పితో నీళ్లు నిండిన స్నేహ కళ్ళను చూసి మనసు మెలిపెట్టినట్టు అనిపిస్తుంటే, ఏమైంది స్నేహ,
నొప్పిగా ఉందా అంటూ స్నేహ చేతులు తప్పించి గాయమైన చోట బ్లీడింగ్ ఏమైనా అవుతుందేమో అని చూశాడు. అదంతా నార్మల్గానే ఉండడంతో స్నేహ కూర్చున్న పొజిషన్ చూసిన అర్జున్కి ఆమె ఉలిక్కిపడి లేచి కూర్చుంది అని అర్థం కాగానే చాలా కోపం వచ్చేసింది. కానీ స్నేహ పొజిషన్ గుర్తొచ్చి కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకొని ఇంకా టెన్షన్ పడుతున్న ఆమె చేతిని పట్టుకొని, ఎందుకు స్నేహ అంత టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు మార్దవంగా. ఆ ప్రశ్నకు స్నేహ నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆమె మనోగతం ఏంటో అర్థం చేసుకొని అర్జున్ మనసు బాధతో మూలుగుతుంటే, జ్యూస్ తీసుకొస్తాను, టాబ్లెట్ వేసుకోవాలి కదా అంటూ వెంటనే కిందకి వెళ్ళి రాజయ్య చేత జ్యూస్ చేయించుకొని అర్జున్ తిరిగి తన రూమ్కి వెళ్ళేసరికి అప్పటికే అర్జున్ వచ్చేలోపు స్నేహ అక్కడి నుండి వెళ్ళిపోదాం అనుకొని తల తిరుగుతున్నట్లు అనిపిస్తున్నా కష్టంగా లేచి నిలబడే ప్రయత్నం చేస్తూ ఉంది.